వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. యాక్చువల్గా మనం ఈ షోలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన పర్సన్ని కలుసుకుంటున్నాము. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించేస్తోంది. ప్రతి దేశం కూడా ఆల్మోస్ట్ దీనికి ఎఫెక్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 160 కంట్రీస్ వరకు ఎఫెక్ట్ అయ్యాయి. అయితే భారతదేశం ఇందులో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అయితే ప్రికాషన్స్ ఇప్పుడే తీసుకున్నట్లయితే గనక మనం దీని నుంచి ఖచ్చితంగా బయటపడగలము అని చెప్తున్నారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న గెస్ట్ గురించి కూడా మరిన్ని డీటెయిల్స్ మీకే చూసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో అవన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి గారు. నమస్తే మ్యామ్. Namaste, very nice to meet you and thank you for inviting me onto your show. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు గురించి మాట్లాడుకుంటే కనుక కరోనా అనేది అసలు ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అయితే మనం చాలా షోల్లో దీని గురించి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ముందుగా మీ గురించి అంటే మీ గురించి నేను ఒక షార్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. అపోలో హాస్పిటల్స్కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఫిక్కీకి ప్రెసిడెంట్ అని. అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎలా ఉంది? జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి. నేను ఇక్కడనే పుట్టాను. సో మా మమ్మీ వచ్చి తెలంగాణ, షీఈ్ ఫ్రమ్ ఖమ్మం. నాన్నగారు చిత్తూరు నుంచి, సో అరగొండ. సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నాం, తర్వాత చెన్నైలో ఉన్నాం. నేను 2 years ఉన్నప్పుడు నాన్నగారు మమ్మీ ఇద్దరు లండన్కి వెళ్ళి అక్కడి నుంచి యుఎస్కి వెళ్ళారు. ఇన్ 1 year we all followed them. So I went to US when I was I think almost 4 years old అనమాట. తర్వాత అక్కడనే ఉన్నాం, ఆల్మోస్ట్ 5 years we were there, then came back to Chennai. చెన్నైలో రోజరీ మెట్రిక్ స్కూల్లో చదివి, తర్వాత WCC, దాని తర్వాత యుఎస్లో చదివి. బట్ ఐ గాట్ ఇన్ టు ద హాస్పిటల్, లిటరలీ హాస్పిటల్ అపోలో చెన్నై 1983లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు దానికన్నా ఒక 3 months ముందే జాయిన్ చేశా. ఐ ఫినిష్డ్ ఫైనల్ ఇయర్ కాలేజ్. నాన్నగారు రూమ్కి వచ్చి ఐ అస్యూమ్ యు ఆర్ కమింగ్ టు వర్క్ టుమారో అని చెప్పారు. So the next day I just started. అక్కడ ప్రతి వాట్ ఎవర్ వీ కెన్ డూ టు హెల్ప్ అన్నట్టు ఒక 6 months అలా పోయింది. దెన్ ఐ రియలైజ్డ్ ఐ రియలీ లైక్ బీయింగ్ ఇన్ హెల్త్ కేర్, ఐ లైక్ బీయింగ్ ఇన్ ద హాస్పిటల్. సో యూఎస్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నా. ఆ టైంలో మా ఎల్డర్ సిస్టర్ శోభనక్క ఇట్లా షీ వాజ్ హెల్పింగ్ నాన్నగారు. తనకు పెళ్లి ఫిక్స్ అయినాక నాన్నగారు పిలిచి నువ్వు వచ్చేసే అమ్మా, ఐ నీడ్ యూ హియర్ అని చెప్తే, సో halfway through the course నేను వాపస్ వచ్చి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ చెన్నై. తర్వాత పెళ్ళైన తర్వాత ఐ వెంట్ బ్యాక్ అగైన్ అండ్ స్టడీడ్. బట్ ఆ టైంలో వచ్చి ఎవ్రీ స్మాల్ థింగ్ ఫ్రమ్ హౌస్ కీపింగ్ టు స్టోర్స్ టు F&B, వార్డ్ సెక్రటరీ, క్లినికల్ డిపార్ట్మెంట్స్, ఎవ్రీ ఏరియా వేర్ ఎవర్ దే నీడెడ్ సమ్ హెల్ప్ ఐ వుడ్ బీ దేర్. అండ్ చాలా ఇట్లా మంచిగా అనిపించేది అనమాట. ఒక ఇన్స్టిట్యూషన్గా, ఒక టీమ్ మెంబర్లా అలా పనిచేస్తుంటూ, డాక్టర్స్ ఇంత ఇంపార్టెంట్, ఇంత గొప్ప అయిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా వాళ్ళకు కొంచెం సహాయం ఇస్తే దేర్ సమ్ మీనింగ్ టు ఆ వర్క్ అనిపించింది. సో ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దీస్ మల్టిపుల్ రోల్స్ ఇన్ ద హాస్పిటల్ అండ్ కమిటెడ్ దట్ వుడ్ బీ మై ఫ్యూచర్ అనమాట. And so in various stages I grew from the bottom. I have experience in various areas, but in about 5 years time I was one of the senior leadership in Apollo Chennai. Then కొన్నేళ్ల తర్వాత I became the CEO of Apollo Madras. తర్వాత నాకు పెళ్లి ఫిక్స్ అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాము. అప్పుడు అపోలో జూబ్లీ హిల్స్. అపోలో జూబ్లీ టైం నుంచి I also got the opportunity to do different things. సో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇక్కడ ఆరోగ్య భద్రతా స్కీమ్ ఆంధ్ర పోలీస్కు స్టార్ట్ చేసినాం, మళ్ళీ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినాం ఇక్కడ. సో వేరే స్కీమ్స్, ప్రోగ్రామ్స్, కంట్రీస్ ఫస్ట్ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బికాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద రన్నింగ్ ఆఫ్ అ హాస్పిటల్. ఇక్కడనే ఈ హాస్పిటల్ అనే మంచి డెవలప్మెంట్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో దీన్ని ఒక హెల్త్ సిటీగా మారి వి యాడెడ్ రీహాబ్, ఆల్టర్నేట్ మెడిసిన్, ఎడ్యుకేషన్, ఐటీ ఇవన్నీ క్యాంపస్లో పెట్టి ఒక యూనిఫైడ్ హెల్త్ సిటీగా మారింది. తర్వాత బై దెన్ మోర్ హాస్పిటల్స్ వర్ ఓపెనింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, బెంగళూరు కానీ, మనకి ఢిల్లీ, క్యాల్కటా, అహ్మదాబాద్. సో అలా ప్రోగ్రెస్ అవుతుంటే
I also focused specially on information technology in healthcare. మళ్ళా ఐటీ వాజ్ అ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ఫోకస్. ఆ టైంలో బిల్ క్లింటన్ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం అనమాట. మేము అరగొండకు ఒక లింక్ చేశాం, అరగొండ టు అపోలో చెన్నై అండ్ అపోలో హైదరాబాద్. సో ఆ టెలిమెడిసిన్ లాంచ్ చేసింది ఎప్పుడు, దిస్ ఇస్ 20 years ago, ఇన్ ద ఇయర్ 2000లో బిల్ క్లింటన్ బటన్ ఒత్తితే ఆ చిన్న ఊర్లో ఉండే చిన్న హాస్పిటల్కు ఈ కనెక్షన్ అయిందనమాట. ఒక యంగ్ గర్ల్ మీద ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ చేస్తుంటే అది బిల్ క్లింటన్ చూశారు, అండ్ ద సీనియర్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ వాచ్డ్ ఇట్. దాని ద్వారా డయాగ్నోసిస్ చేసి పాపకు హోల్ ఇన్ ద హార్ట్, వాళ్ళకు సర్జరీ చేయాలా అని ఇలా చూస్తుంటే క్లింటన్ గారే అన్నారు దట్ ఐ విష్ దిస్ టెక్నాలజీ వుడ్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్, దెన్ ద బెనిఫిట్స్ కుడ్ రీచ్ పీపుల్ ఎవ్రీవేర్ అండ్ నాట్ జస్ట్ పీపుల్ హూ లివ్ ఇన్ ఇండియా అన్నట్టు చాలా మంచిగా అన్నారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఐ థింక్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ టెలిమెడిసిన్. ఇప్పుడు వీఆర్ అమంగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టెలిమెడిసిన్ ప్రొవైడర్స్. చిన్న చిన్న ఊర్లలో గ్రామాలలో చేస్తున్నాం, గవర్నమెంట్తోని పార్ట్నర్షిప్లో చేస్తున్నాం. పేషెంట్స్ హూ కమ్ టు ద హాస్పిటల్ వాళ్ళు ఫాలో అప్ కేర్ టెలిమెడిసిన్తో చేయొచ్చు. ఈ ఐసీయూ నడిపిస్తున్నాం, ఈ ఎమర్జెన్సీ ఇన్ కనెక్టింగ్ ఆర్ ఎమర్జెన్సీ రూమ్ టు హిమాచల్. So many applications anamata. Antalo I think technology became a very important area of focus and interest. So we've also done recently Microsoft toni artificial intelligence in the creation of cardiac risk scoring. So nadi abhiprayamo hope and wish endante oka kotta doctor vachi ayana diagnosis ayana knowledge అండ్ క్లినికల్ నాలెడ్జ్ మినిట్ టు మినిట్ మారిపోతుంది. వాళ్ళ నాలెడ్జ్ అండ్ డయాగ్నోసిస్ షుడ్ బి ఈక్వివాలెంట్ టు అ డాక్టర్ హూస్ ప్రాక్టీస్డ్ ఫర్ 20 years, బికాస్ వీ పుట్ దిస్ కేర్ ప్రోటోకాల్స్ విచ్ ఆర్ డ్రివెన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేనైతే అది మెడిసిన్లో వాడినప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అది మెషిన్ లెర్నింగ్ కాదు, అది అసిస్టెడ్ ఇంటెలిజెన్స్. ఇట్ హెల్ప్స్ ద డాక్టర్ ఎ లిటిల్ బిట్ టు గివ్ అ బెటర్ డయాగ్నోసిస్ అండ్ అ బెటర్ ట్రీట్మెంట్ టు ఆర్ పేషెంట్స్. మళ్ళీ మా దేశంలో డాక్టర్ల షార్టేజ్ ఉంది, నర్సెస్ షార్టేజ్ ఉంది. సో యూస్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ నర్సెస్, ఫర్ ఆశా వర్కర్స్, ఫర్ రూరల్ సెంటర్స్ వేర్ డాక్టర్స్ ఆర్ నాట్ దేర్, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఏరియా. బట్ సైడ్ బై సైడ్ ఐ థింక్ ఎవ్రీ డే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ది డాక్టర్స్ హ్యావ్ డన్ సచ్ ట్రెమెండస్ వర్క్. అడ్వాన్స్ బైపాస్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఫారెన్ పేషెంట్స్ వచ్చి వాళ్ళు మంచిగా వాళ్ళు ఇంటికి వెళ్తుంటే వాళ్ళు మన దేశంని మన డాక్టర్స్ని చాలా పొగుడుతుంటే మాకు మంచిగా అనిపిస్తుంది దట్ ఓకే యునో our country is great and our people are capable of many things. As this progressed, then we opened the medical college, first medical college Hyderabad lo, tarvata Chittoor lo. Chittoor hopefully will become a health university. దాంట్లో ఒక ఇన్నోవేషన్ సెంటర్ పెట్టి కొత్త మెథడాలజీస్ తయారు చేయాలా. ఈ డేటా, ఈ రీసెర్చ్, ఈ అనాలిసిస్తోని కాస్ట్ ఆఫ్ కేర్ తగ్గాల, క్వాలిటీ షుడ్ ఇంప్రూవ్ అండ్ యాక్సెసిబిలిటీ టు ఎవ్రీబడి. దీస్ ఆర్ ద 3 important things we always look at. So this in a nutshell is the story of my professional career. సో మోస్ట్లీ ప్రొఫెషనల్ కెరియర్ గురించి మీరు ఎక్కువ కవర్ చేశారు. చిన్నతనం జస్ట్ మీ ఫాదర్ అండ్ పేరెంట్స్తో పాటు మీరు ఫాలో అవుతూ స్టడీస్ అక్కడక్కడ కంటిన్యూ చేయడము, తర్వాత బ్రేక్ వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడం ఇలానే జరిగిందా? అప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అంటే దేని వైపు మీ ఇంట్రెస్ట్ ఉండేది? వెరీ క్లియర్ అండి, చాలా డాక్టర్ కావాలని ఉండే. నేను యాక్చువల్లీ విద్యామందిర్ స్కూల్లో చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక మెరిట్ సీట్గా మెడికల్ సీట్ కూడా తెప్పించుకున్నా. బట్ నాన్నగారు వచ్చి ఇది వద్దు, దిస్ ప్రొఫెషన్ ఇస్ నాట్ ఫర్ యూ, నువ్వు చాలా సెంటిమెంటల్గా ఉంటావు, నీ పేషెంట్స్ అందరినీ ఇంటికి తీసుకుపోతావు, నీకు ఫ్యామిలీ లైఫ్ ఉండదని చెప్పి ఫర్ 1 month ఐ నెవర్ స్పోక్ టు హిమ్ ఆల్సో. చాలా కోపమైంది నాకు. తర్వాత ఐ థింక్ ఐ డిడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ తర్వాత హాస్పిటల్లో పనిచేసినాం. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేట్ అనమాట, వాట్ ఈస్ మెంట్ టు బీ. అండ్ టుడే బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ working very closely with doctors. Yes, and the University of Macquarie for our work in telemedicine, in rural access, in advanced healthcare, they honored me with a doctorate.
So I got a different type of doctor. ఎనీవేస్ అది ఎక్కడ తిరిగినా మీరు మొత్తానికి ఈ ప్రొఫెషన్ దగ్గరలోనే ఉన్నారు. అవును, కరెక్ట్. సో ఇప్పటి వరకు మీరు మీ లైఫ్లో మీరు ఇందాక చెప్తుంటే నాకు చాలా అచీవ్మెంట్స్ ఓకే రీచ్ అయ్యారు అనిపించింది. బట్ మీకు పర్సనల్గా ఓకే నేను లైఫ్లో సాధించిన అత్యంత పెద్ద విజయం ఇది, మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అచీవ్మెంట్ అన్నట్లుగా ఏది కనిపించేది? అది ఇంకా రాలేదండి. ఓహ్! ఓకే. No, have to do more. I think we've done good things. నాన్నగారి విజన్ని సపోర్ట్ చేశాము, హాస్పిటల్స్ ఓపెన్ చేశాం, వేరే క్రియేట్ చేసినాం. బట్ ఐ థింక్ దెర్ ఇస్ మోర్ టు బి డన్. కాంట్ కౌంట్ ఎనీథింగ్ ఎస్ మీరు అన్నట్టు పెద్ద విజయం అట్లా నేను చెప్పలేను. ఐ థింక్ ఏదైనా ప్లాన్ ఉందా, అంటే ఇది చేద్దాము అన్న ప్లాన్ ఏదైనా ఉందా మీకు? సో బేసిక్లీ అండి ఐ థింక్ చాలా ఏరియాస్లో కాంట్రిబ్యూట్ చేశాము. సో ద డే దట్ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ యాక్సెస్ టు గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ and dantlo we are able to save lives, the system works in a good way, nobody is denied care, that day is naaku vijayame gaadu, entire health system ku vijayam ani anpistadi. For that we need to do a lot. We need to put technology, enhance insurance, improve training, improve preventive health care. Mana deshamlo 65% of people who come for a heart treatment వాళ్ళకు 3 vessels బ్లాక్, 4 vessels బ్లాక్ ఉన్నాయి. వాళ్ళకి ఫస్ట్ వెసల్ బ్లాక్ అయినప్పుడు హెల్త్ చెకప్ ఎందుకు రాలేదు? 70% ఆఫ్ పీపుల్ హూ కమ్ విత్ క్యాన్సర్ కమ్ ఇన్ స్టేజ్ 2 and 3. వాళ్ళు స్టేజ్ 1లో ఉన్నప్పుడు ఆ ప్రైమరీ ప్రివెన్షన్ చేస్తే అంత ఈజీగా ఉంటుండే, ఖర్చు తగ్గుతుండే, వాళ్ళకు సఫరింగ్ తగ్గుతుండే, వాళ్ళ ఫ్యామిలీకి బాధ తగ్గుతుండే. ఆ ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు రారు. సో అలా ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఒక పై ఎత్తుకొచ్చి ఇండియాలో బర్డెన్ ఆఫ్ డిసీజ్ తగ్గితే అది పెద్దగా విజయం సాధించడం అనిపిస్తుంది. బికాజ్ మన కంట్రీలో లేని ట్రీట్మెంట్ మెథడాలజీ, ఆ విజన్, అవన్నీ అది నాన్నగారిది విజయం అనిపిస్తుంది. నేను హెల్ప్ చేశా. బట్ నౌ మెనీ ఆఫ్ దీస్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ ఎర్లీ ప్రివెన్షన్, డిటెక్షన్, access to healthcare through insurance, dantlo I think I've played a primary role. And India on the healthcare map of the world, dagara chaala mandi, we should be number 1 in medical tourism because our doctors are the best, ma prices andatla competitive prices, ila situation lo why are we not number 1 in the world in medical tourism? So I think these are the 3 main things I am hoping for, that the whole country has good access to healthcare, that prevention is a very important mantra, so people have early checkups, live a healthy lifestyle, and the burden of disease comes down because we find people early. And the third is that we are among the global map for medical tourism. ఓకే. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చినా మీరు చెప్పిన దానికి లింక్ చేసుకున్నా, మన కంట్రీలో చాలామంది క్యాన్సర్ స్టేజ్ 2కో 3కో వచ్చే వరకు రారు. అండ్ ఈ హార్ట్ రిలేటెడ్ కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇవేమన్నా కూడా స్టేజెస్ పెరిగిపోయే వరకు రాలేకపోతున్నారు. దీనికి కారణము హెల్త్ కేర్ సిస్టంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి ఇండియా? సో ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయండి. మనకు 1.3 బిలియన్ పాపులేషన్తోని 6 lakh డాక్టర్స్, ద రేషియో ఆఫ్ డాక్టర్స్ ఇస్ టూ లో. ఈ డాక్టర్ షార్టేజ్ వల్ల ఇన్కన్వీనియన్స్ టు మీట్ ద డాక్టర్, సూపర్ స్పెషలైజేషన్ ఇన్ డాక్టర్స్ చాలా తక్కువ, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఉన్నారు. బట్ 80% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఇన్ ద సిటీస్, బట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఇన్ ద విలేజెస్. సో ఆ మిస్ మ్యాచ్ ఇంకో పెద్ద ఇది. వీ కెన్ యూజ్ టెక్నాలజీ టు ఇంప్రూవ్, బట్ ద పెనిట్రేషన్ ఆఫ్ టెలిమెడిసిన్ ఇస్ అండర్ 2%. సో అలా చాలా ఉన్నాయండి. ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్. నర్సెస్ షార్టేజ్ అనుకోండి, ఇట్స్ వెరీ సింపుల్గా చెప్తే మన డాక్టర్స్ని డబుల్ చేసుకోవాలా, నర్సెస్ మస్ట్ గ్రో బై 4 times and paramedics must grow by 5 times. This is the basic skill set requirement. Beds koncham pergali gani, beds is not such a big important issue now. I think many people have put up facilities and infrastructure. Beds in rural India have to improve. That is an important factor. Next is health insurance net. Arogyasri gani, Ayushman Bharat gani ala inka perigi oka proactive creative system.
కానీ ఈ సిస్టమ్ వచ్చి ఓన్లీ ఇన్పేషెంట్ కేర్కి ఉంది. బట్ 80% ఆఫ్ ద కేర్ ఇస్ యాజ్ అన్ అవుట్ పేషెంట్ ఆర్ ఇన్ ప్రైమరీ కేర్. సో అవుట్ పేషెంట్ ఇన్సూరెన్స్, what are we going to do about that? Can a school teacher who's earning 20,000 rupees, can she afford a good quality CT scan? So if she's having continuous migraine, will she go for neurology consult and CT scan? She won't. She may be having a brain tumor. ఆ ట్యూమర్ పెద్దగా అయ్యి అది చాలా డెబిలిటేటింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చేదాకా అది ఇట్లా పుష్ చేస్తూనే ఉంటారు. ఓకే. అండ్ స్పెషలీ విమెన్ ఇంకా, బికాస్ ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోవాలా, వేరే ఖర్చులు చూసుకోవాలా, వాళ్ళని లాస్ట్ పెట్టుకుంటారు ఎప్పుడు. సో ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యశ్రీ ఎట్లుందో ఇన్పేషెంట్ కేర్ కొరకు అలా ఇప్పుడు ఒక అవుట్ పేషెంట్ స్కీమ్ తీసుకురావాలి. అవుట్ పేషెంట్ కవరేజ్ ఉంటే దాదాపు అందరు ఇట్లా అనిపిస్తుంటుంది ఇది చాలా మిస్యూస్ అవుతుంది, సస్టైనబిలిటీ కాదని. బట్ దానికి అక్రాస్ ద వరల్డ్ ఒక కాన్సెప్ట్ ఉంది, అది కోపే అనమాట. ఓకే. సో దాన్ని మిస్యూజ్ చేయకుండా ఒక సిటీ స్కాన్ కాస్ట్ వచ్చి 5,000 or 6,000 రూపీస్ ఉంటే you pay 10%, which is 500 rupees. So waste ga nobody will come and simply do. So dantlo we can create an accessibility with correct utilization. Malli technology dwara standard treatment guidelines, best time to go, how to go, analysis so that it becomes cheaper. Made in India, we should build equipment here so it becomes cheaper. Avanni side by side aitu untayi. Okay. So it's a combination of accessibility, availability, design of the system, local manufacturing, greater technology input. Avanni kaliste inka system improve aituntadi. So ila multifactorial areas in the improvement of the overall health system, ee design, ee inputs, ee salaha istanduku I'm always very happy to discuss with the government, with planning commission, with anybody on how the country can get onto a positive road. Yes, I was about to ask you, ఎందుకంటే ఇదంతా ప్రైవేట్ సెక్టార్స్లో ఎంతైనా కూడా రీచ్ అవ్వగలుగుతారు. Correct. రైట్. కానీ గవర్నమెంట్స్కి అంత స్కోప్ లేదు. మీరు ఐడియాస్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. అంటే మనం ఆర్థిక పరంగా కూడా కొంచెం హెల్త్ కేర్ వైపు కొంచెం తక్కువ ఫండ్సే ఉన్నాయని కూడా చెప్తున్నారు ఈ మధ్య. అసలు దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా లేకపోతే అసలు గవర్నమెంట్ వైపు నుంచి హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి అనుకున్నా అసలు ఎటువైపు అడుగులు వేయాలంటారు? సో అదే అండి వాట్ వీ వర్ డిస్కసింగ్ నౌ. ఫస్ట్ ఇస్ అఫ్ కోర్స్ బడ్జెట్ పెరగాలి కానీ, బట్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు స్టేట్ ఇస్ ఇండియా వచ్చి వీఆర్ నాట్ ఎ డెవలపింగ్ కంట్రీ ఎనీమోర్ అండి. వీఆర్ డెవలప్డ్. వీ మస్ట్ ఫోకస్ కరెక్ట్లీ. ఇది దిస్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ప్రాణంకి మేము ఇది ఒక విలువైనది అని ఆ మైండ్ సెట్ కానీ వస్తే అప్పుడు చాలా మార్పు వస్తుంది. హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రివెంటివ్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మొన్న నేను ఏదో ఒక వీడియో వాట్సాప్ చూసినాము, దిస్ థింగ్ ఒక ఓపెన్ నల్లా పెడితే దాంట్లో ఒక లేడీ చిన్న బేబీని పట్టుకొని నడుస్తుంటే ఆమె దాంట్లో దిగిపడ్డది. ఇలా ఎందుకు కావాలి? మన కంట్రీలో ఎందుకు అలా కావాలి? కాంట్ వీ హ్యావ్ ది థింగ్ దట్ ప్రివెన్షన్? ఇలాంటి పరిస్థితి పాసిబ్లీ మీరు మీడియా మీకు తెలుసుంటుంది. అట్లీస్ట్ వన్స్ అ మంత్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్వేర్. But we haven't done anything about it. Why can't we number the manholes? Why can't we put IT to control them? There are so many technology and human methodologies to prevent this. So I think point number one is every Indian life, 1.3 billion people, every individual is precious. Every mother who's having this thing is manak maternal mortality Bangladesh kanna ekku undante evarana nammutara? Any reason for such a thing? అన్యాయమే కదా. సో అలా మన విలేజ్లో ఒక అరగొండలో డాడీ విలేజ్లో తవనంపల్లి మొత్తం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ 11 న్యూట్రిషన్ సెంటర్స్. ప్రతి గర్భస్త్రీకి లంచ్, హై ప్రోటీన్ డయట్ అండ్ ఎడ్యుకేషన్. టుడే ఐఎమ్ హ్యాపీ టు సే మనకు ఇన్ఫెంట్ mortality, maternal mortality is the lowest in the country in that Tavanampalli district. So ఇది సింపుల్, ఇదితోనే we can solve these problems. So whether it is public or CSR or government or all together, but manam kalshi we have to do it అని చెప్తే అది సాధించగలమని నాకు చాలా నమ్మకం ఉంది, ఆ బిలీఫ్ ఉంది, అది తప్పక చేయాలని ఉంది.
So different things, there's so much to do, that's why I'm never bored. Every day there's a new thing, new challenge. Besides that, I think I should, of course, I thank my father for the opportunity and my mother, who always said that we should stand on our own feet. But I also thank my husband, who gave a lot of freedom and space and respect and liberty, because he believed that women are capable of a lot, and he never felt there's a difference. ఓ So my husband, Konda Vishweshwareddy, itla చాలా ఇట్లా విమెన్ ఎంపవర్మెంటే కాదు, he has a great belief in the capability of women. And I think that was one of the things which enabled me to travel, to work, to do many things. Also I have three sons. So we were 4 sisters, but now I have 3 sons. But I hope I have brought them up to respect to women, to ఇట్లా అందరినీ, పెద్దోళ్ళని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మంచి బిహేవియర్. నేను ఎప్పుడు చెప్పేవాళ్ళు, నీకు 5 మార్క్స్ తక్కువ వచ్చినా నాకు అంత దుఃఖం అనిపించదు, కానీ ఇఫ్ యువర్ టీచర్ సేస్ యువర్ బ్యాడ్లీ బిహేవ్డ్, నాకు చాలా కోపం వస్తుంది. సో some good values. So I think that is one achievement, and I brought up 3 good boys. So ఇప్పుడు కరెంట్ ఇష్యూ గురించి తీసుకుంటే కనుక, ప్రపంచ దేశాలని వణికించేసిన కరోనా వైరస్ మన భారతదేశంలో కూడా ఎంటర్ అయింది. ఇప్పటికి అంటే కరెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాట్లాడుకుంటే 190 వరకు ఏమో కేసెస్, అంటే మోర్ దెన్ దట్ ఆల్రెడీ we crossed 200. సో సిచ్యువేషన్ ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది? ప్రైవేట్ సెక్టార్స్ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి కూడా దాన్ని అరికట్టడానికి ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? So few factors andi. Number one, 200 confirmed cases, but there must be more positive cases who have not yet been screened. Okay, there are 60,000 people in quarantine, foreign నుంచి ట్రావెల్ అయినలో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది ఈ వైరస్కు. సో there are possibly more. The good part of the story is that for most people ఇదంతా భయంకరమైన జబ్బు కాదు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ థ్రోట్ పెయిన్ కొంచెం పెరుగుతుంది, కాఫ్ వస్తుంది, డ్రై కాఫ్, తర్వాత ఫీవర్ ఇంకా పెరుగుతుంది. అండ్ ఓన్లీ 20 to 30% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు బ్రెత్లెస్నెస్, ఆక్సిజన్ కావాలి పడుతుంది. అండ్ దెన్ మేబీ 10% ఆర్ నీడింగ్ వెంటిలేటరీ కేర్. mortality can be as low as 2%. సో number 1, 98% ఆఫ్ ద పీపుల్ మంచిగా అవుతారు, దీనికి భయం అక్కర్లేదు. కానీ భయం ఏందంటే, దీనికి మార్టాలిటీ తక్కువ ఉన్న వైరాలిటీ చాలా ఎక్కువ, స్ప్రెడ్ చాలా ఈజీ. ఇట్లా ముట్టుకుంటే, ఇట్లా తగ్గితే, దగ్గర ఉంటే. సో మనకు ముఖ్యమైనది ఏంటంటే, నిన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు కంటైన్మెంట్, సోషల్ డిస్టెన్సింగ్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ స్టోరీ. మనం కానీ ఆ జాగ్రత్తలు తీసుకొని, ఇఫ్ వీ కెన్ స్టే అట్ హోమ్, యూజ్ టెక్నాలజీ టు కనెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ నాట్ మింగిల్, పెద్ద పెద్ద పెండ్లీలు కాకుండా, అవుట్డోర్ రెస్టారెంట్స్ అవన్నీ కాకుండా, ఒక షట్ డౌన్, లాక్డౌన్ లాగా చేస్తే డెఫినెట్లీ ఆర్ కంట్రీ విల్ బి కంటైన్డ్. ఇంకోటి, కొంతమంది అంటున్నారు మనకు ఇమ్యూనిటీ ఉంది, ఇంకొకరు అంటున్నారు వెరీ ఎర్లీ వీ షట్ డౌన్ ద బార్డర్స్, ఇంకొకరు అంటున్నారు ద మిక్స్ బిట్వీన్ ద రూరల్ ఇండియా అండ్ అర్బన్ ఇండియా ఇస్ నాట్ సో మచ్, సో ద స్ప్రెడ్ విల్ నాట్ బి యాజ్ ఫాస్ట్. సో డిఫరెంట్ థియరీస్ ఉందండి. ఇది ఎలా ఉంటుందో 100% ఎవరు చెప్పలేము. హౌఎవర్ వేరే కంట్రీస్లలో ఎట్లయింది, మనకి ఇంకా ఆ నంబర్స్ అలా రాలేదు. దేవుని దయవల్ల అలా రాకూడదు, అండ్ వీ షుడ్ బి ప్రొటెక్టెడ్. బట్ ముఖ్యంగా ఐ థింక్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు పబ్లిక్ ఇస్, దీని ప్రివెన్షన్ వచ్చి ఏ గవర్నమెంట్ చేతిలో లేదు, ఏ డాక్టర్ చేతిలో లేదు, అది మన చేతిలో ఉంది. సో వాష్ హ్యాండ్స్, యూజ్ హ్యాండ్ శానిటైజర్, యూజ్ నమస్తే ఇన్స్టెడ్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్. ప్రతి పబ్లిక్ ఏరియాకి పోయినా, దట్ బస్లో హ్యాండిల్, మెట్రోలో హ్యాండిల్, షాప్లో ఇది, మనం పైసల మీద, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పొటెన్షియల్ టు హ్యావ్ అ ఇన్విజిబుల్ ఎనిమీ. మనకు కనిపించకుండా అదొక ఎనిమీ లాగా ఉంది. సో ఆ ఎనిమీని కట్ చేయాలా, స్టాప్ చేయాలా. దాంతో మా డిసిప్లిన్, మా బిహేవియర్తోని we can win the battle against corona.
సో అది మోస్ట్ ముఖ్యమైన మెసేజ్. ఇది మన చేతిలో ఉంది, మనం తప్పకుండా అందరం కలిసి దూరం ఉంచుకుందాం, అందరు కలిసి ఒక డిసిప్లిన్గా ఉందాం, అండ్ ఈ వైరస్ని తప్పకుండా వీ కెన్ ఓవర్కమ్ ఇట్. అపోలో హాస్పిటల్ తరఫున వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ all help to the government, whether it's in terms of mana protocols, infection control. Mana team chala advanced team in infection control andi. H1N1 appudu, swine flu, vere SARS, Saudi Arabia la MERS ochna, health minister of them called our chairman and got protocols. Our team went there and helped to stop the helped to stop the spread of this disease. So ila chana expertise undi, ee expertise share chesam. We have also kept in a separate building. Mana మామూలు పేషెంట్స్కి ఏ ఇబ్బంది కాకుండా ఒక సెపరేట్ బిల్డింగ్లా డెడికేటెడ్ 50 బెడ్స్ పెట్టినాం హైదరాబాద్లో. అక్రాస్ ద కంట్రీ వీ హ్యావ్ కెప్ట్ ఓవర్ 250 బెడ్స్, అండ్ దిస్ వీ కెన్ స్టెప్ అప్ టు ఈవెన్ 500 బెడ్స్ ఇఫ్ ద కంట్రీ రిక్వైర్స్. ఇంకోటి ఐసీఎంఆర్తో మాట్లాడి, హెల్త్ సెక్రటరీతో మాట్లాడి, టెస్టింగ్ మీరు చేసేది చాలా తక్కువ మందిని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేస్తే అది ఒక జాగ్రత్త పడతారు మనుషులు, తెలవకుండా వాళ్ళు తిరిగితే వాళ్ళ మీద తప్పు చెప్పలేము. అండ్ టెస్ట్ పాజిటివ్ ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ భయానికి వాళ్ళు క్వారంటైన్ చేసుకుంటారు. సో లెట్ us increase the testing. WHO chief said the same thing. Every country who has done well, whether it's Korea or China, వాళ్ళు లక్షల మందిలో టెస్టింగ్ చేశారు. సో అదొక ముఖ్యమైన టూల్ అన్నమాట. సో ప్రైవేట్ సెక్టర్లో నేను ఫికీ ద్వారా అందరినీ కలిసి ఒక 50 accredited labs who have NABL accreditation, who have the capability of PCR technique అంటారు దాన్ని, అందరు టెస్ట్ చేయరాదు, ఇట్స్ ఎ వెరీ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్. PCR టెక్నిక్ తోని ఆ టెస్టింగ్ చేసి, సో ఆ ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు. దీస్ 50 labs have been accredited. ఆ కిట్స్ అందరు ఆర్డర్ చేశారు. We just need to get permission from the government to do it. Next to 4 days to maximum 5-6 days లో ఈ పర్మిషన్ వచ్చేస్తుంది. దెన్ మల్టిపుల్ టెస్టింగ్ సెంటర్స్ విల్ స్టార్ట్. అది మా కంట్రీకి ఒక మంచి స్టెప్ ఉంటుంది అనమాట ఇన్ ద డిజీజ్ కంటైన్మెంట్. సో వీఆర్ ప్లేయింగ్ వేరియస్ రోల్ అండి, ప్రివెన్షన్, ట్రీట్మెంట్, టెస్టింగ్, అండ్ ఐ థింక్ ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్ సో దట్ పీపుల్ ఆర్ మోర్ కేర్ఫుల్, అండ్ మారల్ సపోర్ట్ ఆల్సో. ఇది కొత్తగా స్టార్ట్ చేసినాం. వీ హ్యావ్ అ సైకలాజికల్ హెల్ప్ లైన్, అండ్ ఆన్ అవర్ యాప్ అపోలో 24/7 యాప్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో కరోనా వైరస్ కొరకు డీటెయిల్స్, టాక్ టు అ డాక్టర్ ఫ్రీ ఆఫ్ చార్జ్. యాజ్ అ పబ్లిక్ సర్వీస్ వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఆల్సో. సో పీపుల్ కెన్ జస్ట్ గో టు యాప్ స్టోర్ కానీ ఈ ఎనీ ఆఫ్ దీస్ ప్లే స్టోర్, డౌన్లోడ్ అపోలో 24/7. దాంట్లో ఫార్ కరోనా ద కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ. వేరే వేరే ఫీచర్స్ ఉన్నాయి యాప్లో. యూ కెన్ ఆర్డర్ మెడిసిన్స్ అట్ హోమ్. మన ఫార్మసీస్లో వీ హ్యావ్ కెప్ట్ ద ప్రైసెస్ ద సేమ్. వేరే వాళ్ళు దే హ్యావ్ increased, we kept the prices the same. We have not increased any prices because we are not here in healthcare to make some money and sell our company. We are here forever. This is our heritage. Manam ade 36 years nunchi healthcare lo unnam by God's grace, and with the faith and the love that the Indian public have given us, and international patients have kept so much faith in us. By God's grace, for the next 36 years also we will be here. సో లాతూర్లో ఎర్త్క్వేక్ అయినా కానీ, H1N1 ఇక్కడైనా, డెంగీ ఫీవర్ అయినా, ప్రతి క్రైసిస్లో అపోలో హ్యాస్ ఆల్వేస్ కమ్ ఇన్ ఫ్రంట్. మీకు యు మే రిమెంబర్ జూబ్లీ హిల్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది. అది ఒక్కటే 5 minutesలో వాళ్ళు దే స్టార్టెడ్ కమింగ్. ఇన్ అ పీరియడ్ ఆఫ్ 17 minutes 126 patients were in our lobby. సో దాన్ని కోడ్ రెడ్ అని చెప్పి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కోడ్. వీ హ్యావ్ అ ప్రీ ప్లాన్డ్ థింగ్. ఎవ్రీబడి కమ్స్ డౌన్ అండ్ టేక్స్ పొజిషన్స్, హౌ టు ట్రయాజ్, హౌ టు పుట్ టెంపరరీ లేబులింగ్. ఈవెన్ ది మేనేజర్స్ విల్ స్టాండ్, దే విల్ క్యారీ ద సాంపుల్స్, రన్ టు ద ల్యాబ్, బ్రింగ్ ఇట్ బ్యాక్. దిస్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ అనమాట, హౌ టు మేనేజ్ అ క్రైసిస్ ఆర్ అ డిజాస్టర్. So like this we have many systems, and the whole the philosophy is how can we contribute to the better healthcare of the country and the world. కరోనాకి సంబంధించి కూడా అంటే ఎవ్రీ డిసీజ్ ఇస్ డిఫరెంట్ కదా, దీని గురించి కూడా ముందుగా ఏమన్నా ఇలాంటి ప్రీ ప్లాన్? అదే అంటే దిస్ హోల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ థింగ్, H1N1 అప్పుడు హూ హ్యాడ్ కంటైన్మెంట్ వార్డ్? మనదే ఉండే అపోలోస్ వార్డ్. వీ హ్యాడ్ 17 beds fully contained. దాన్ని నెగటివ్ ప్రెషర్ అంటారు. దట్ మీన్స్ దట్
the air cannot circulate to anybody else, the air nunchi. So the air conditioning system is separate, the filters are separate, avanni that whole ward and that system is ready. So this is ponga ponga mana deshamlone kaadu mana whole world viral attacks are becoming the more frequent thing. మీరు చూస్తూ ఉండండి, every 2-3 years ఏదో కొత్తగా వస్తుంది. So we need to be careful and prepared, and to a degree we are prepared, but nobody has ever seen ilanti pandemic in the last 100 years. Nobody has ever seen anything like this before. But మనం ఏమనుకోవాలా, ఇది మన జనరేషన్ యుద్ధం. మన తాతగారు కన్నా ముందు వరల్డ్ వార్లో పోయి కొట్లాడారు. దిస్ ఇస్ అవర్ వార్. We should fight together, and we should win, and we should minimize the mortality, and India should come out as one of the countries that handled this very well, and the people won the war on corona, and history books lalo cheppukovala about India. వరల్డ్ వార్ ఇది. అవును, ఇది వరల్డ్ వార్ అన్నట్టే ఉంది. ఇట్స్ అ వైరల్ వార్. ముందు ఈ సోషల్ మీడియాతోని ఇట్స్ గాన్ వైరల్ అంటే చాలా మంచి మెసేజ్, కానీ నౌ వి నో, బీ కేర్ఫుల్ ఆఫ్ వైరస్. సో ఈ వైరస్ మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా 100 years బ్యాక్ లేకపోతే అంతకుముందు అంటే ఎవ్రీ 100 yearsకి ప్లేగ్ కావచ్చు, స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇలాగ ఇప్పుడు కరోనా కావచ్చు, ఎవ్రీ 100 yearsకి ఒక పెద్ద వైరస్ రూపంలోనో లేకపోతే ఏదో ఒక వ్యాధి రూపంలోనో మొత్తానికి ప్రజలైతే ఒకటి ఫేస్ చేస్తున్నారు. కమింగ్ ఇయర్స్ చూసినట్లయితే ఇప్పుడు ఇంకా అంటే మనం భూమాతని ఈ రకంగా చెప్పుకుంటారు చూడండి, అసలు మనల్ని గ్లోబ్ని కరెక్ట్గా ఉంచట్లేదు, అన్నీ కూడా రాంగ్ చేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది తినకూడనివి తినడం వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అని అంటున్నారు. ముందు ఇంకా ఇది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉందా ప్రజెంట్? సో డెఫినెట్లీ ఉందండి. వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ వైరస్ ఎక్స్పెక్ట్ చేస్తలేము. మనం అందరం గ్లోబల్ వార్మింగ్, ఎన్వైరన్మెంట్, కొన్ని దేశాలే ఇట్లా మునిగిపోతున్నాయి. అందరు అంటున్నారు గో విజిట్ వెనిస్ సూన్ బికాజ్ ఇన్ నెక్స్ట్ 10 years అది మునిగిపోతుంది. మొరిషియస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ బయింగ్ ల్యాండ్ ఇన్ అదర్ కంట్రీస్ బికాస్ దేర్ హోల్ కంట్రీ విల్ గో డౌన్. ది ఐస్ క్యాప్స్ ఆర్ మెల్టింగ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమేమో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఐ థింక్ యాజ్ అ హ్యుమానిటీ దీనికి హౌ కెన్ యూ బీ ప్రిపేర్డ్? కొంతమంది ఏమంటారు, యూ keep a safe place in a mountain where you can take your family and hide some food. But I think that is not what we need to first do, is work on prevention. It literally 1 month lo Wuhan is one of the industrial areas of China. Adi 1.5 months shut down చేసినందుకు దాంట్లో ఎయిర్ అంతా క్లీన్ అయిపోయింది, స్మాగ్ వెళ్ళిపోయింది, పిట్టలు పాట పాడుతున్నారంట. అలా నేచర్ హ్యాస్ రీజువినేటెడ్. సో ఇట్ టేక్స్ వెరీ లిటిల్ to just a little bit for nature to come back again. So my hope is, and I'm always a very positive person, my hope is that we do not destroy the world, but the mother nature teaches us how to protect nature, so that it's not about us anymore, but what is the world we are giving our grandchildren. వాళ్ళు మాస్క్స్ వేసుకొని మన ఈ మదర్ ఎర్త్ పాడైపోయింది, మేము మార్స్లో పోయి ఉండాలా అని ఆ పరిస్థితి తీసుకొస్తామా? ఇప్పుడే జాగ్రత్త పడి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, వాటర్, ప్లాంటేషన్స్, ఆల్ దీస్ ఇఫ్ వీ టేక్ కేర్, వీ కెన్ హెల్ప్ ది ఎర్త్ టు రీజువినేట్ ఇట్ సెల్ఫ్. ఇది రాకుండా ఉండాలంటే కొందరు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రపరచుకోవడము, ఈ మాస్క్ కట్టుకోవడము, ఇలాంటివన్నీ వింటున్నాము. కొందరిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, చికెన్ తినకూడదని, లేకపోతే నాన్ వెజ్ తినద్దని, కొన్ని అసలు పదార్థాలు ముట్టుకోవద్దని. ఈ అపోహలను తొలగించడం ఎలాగా, దాని గురించి అసలు కేర్ అంటే ఫుడ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి చెప్తారా? సో వన్ థింగ్ ఇస్ అండి, ద జనరల్ కామన్ సెన్స్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఈ నాన్ వెజిటేరియన్ వచ్చి ఒక థియరీ ఉంది, అది చైనాలో సరిగ్గా కుక్ చేయకుండా ఆర్ ద మీట్ మిక్స్డ్ అప్ అని, దానివల్ల వైరస్, దిస్ ఇస్ అ వైరస్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ అన్ యానిమల్, దట్ ఈస్ క్వైట్ క్లియర్. సో ఐ థింక్ సింపుల్ రూల్ ఏంటంటే కుక్డ్ ఫుడ్ ఇస్ వెల్ కుక్డ్ ఫుడ్. కొంతమంది రా ఇట్లా ఆర్ పార్షలీ కుక్డ్, హాఫ్ కుక్డ్ అవన్నీ తింటారు, అది అస్సలే తినొద్దు, ఇది అన్నెసెసరీ రిస్క్ అనమాట. ఎనీవే వెజిటేరియన్ ఉంటే గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి మేబీ పీపుల్ ఆర్ సేయింగ్ దిస్, బట్ ఐ థింక్ మినిమైజ్ దాట్. ఫర్ నౌ clean home cooked food is the best food for now.
అనిపించచ్చు, తర్వాత వేరే చూసుకుందాము. వీ డోంట్ నో ఇనఫ్ అబౌట్ ద వైరస్ ఇట్లా డెఫినెట్గా అథారిటీతోని చెప్పేటట్టు. బట్ కామన్ సెన్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు యూస్ రైట్ నౌ. ఒకటేమో వార్మ్ వాటర్, బికాజ్ ద వైరస్ డైస్ అట్ హై టెంపరేచర్స్ అని తెలుస్తుంది. Continuous drinking of warm water seems to be one of the methods that even research from China is showing. So that may be one thing to be careful about. But besides that, I think right now మీరు అన్నట్టు చాలా మిత్స్ ఉన్నాయి. వీలైనంత వరకు మన డాక్టర్స్ని అడిగి టు డూ సంథింగ్ ఇస్ ద బెస్ట్. ఎవరో అంటున్నారు టేక్ హైడ్రోక్వినాన్ ప్రోయాక్టివ్లీ, అది కొత్త క్యూర్ అనమాట. దట్ నేను మొన్న మా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ డాక్టర్తో అడిగితే షీ సెడ్ ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ లెట్ పీపుల్ హ్యావ్ ఆల్ దీస్ రాంగ్ ఐడియాస్. ఈ డోసేజ్లో ఇలా హైడ్రోక్వినాన్ తీసుకుంటే వాళ్ళకు బోన్ మ్యారో సప్రెషన్ అవుతుంది. ఇట్స్ అ డేంజరస్ థింగ్. సో లెట్ పీపుల్ నాట్ డూ ఎనీ సెల్ఫ్ మెడికేషన్. బట్ వన్ ప్రూవెన్ థింగ్ ఈజ్ అండి దట్ పారాసెటమాల్ ఇస్ అ గుడ్ ట్రీట్మెంట్ ఫార్ ద ఫీవర్. And ibuprofen is not indicated in this. So బ్రూఫిన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి ఇదికి బ్రూఫిన్ తీసుకోకూడదు. దట్ ఈస్ అ ప్రూవెన్, సైంటిఫిక్లీ ప్రూవెన్ థింగ్. Chloroquinone, retrovirals, all those are correct drugs, but ask the doctor and take them. No self medication. And no use of taking antibiotics. అది ఒక పెద్ద ఇది. Antibiotics work for a bacteria, not for a virus. This is a virus. So no use of taking antibiotics. And antibiotics also are very targeted. మనకు చెస్ట్ ఇన్ఫెక్షన్ అయితే ఒకటి, ఒక వూండ్ ఇన్ఫెక్షన్ అయితే ఇంకొకటి. సో ఇలా రెక్లెస్గా మందులు తీసుకుంటే అది మంచిది కాదు. However, vitamin C is probably one more thing which safely all doctors are saying it is not proven to help, but it boosts general immunity, so it cannot do any harm. కరోనా వైరస్ సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే కన్ఫర్మ్డ్ వాళ్ళు ఉన్నా, పంజాబ్లోనే ఒక విషయం విన్నాము. అంటే ఈ క్వారంటైన్ లేకపోతే ఐసోలేషన్ని, ఆ ఫీల్ని తట్టుకోలేక అక్కడ నుంచి ఒకరు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే తప్పించుకుని పారిపోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి కదా. సో అసలు ఆ ప్యానిక్ ఫీలింగ్ వాళ్ళకి లేకుండా మీరు ఇందాక చెప్పినట్లుగా మోరల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ రకంగా అసలు ఎలాంటి ప్లాన్స్ జరుగుతున్నాయి? So we have a helpline which we're this thing launching. So one is app ko poi you can talk to the doctor. Now we're also launching an additional helpline which will also have psychiatry help. So our helpline number meeku cheptanu, you are can please give it to public. It's a free helpline, they can just call and get counseling. Government helpline kuda undi, ఆ నంబర్ కూడా మీరు ఫ్లాష్ చేసి అందరికీ లెట్ దెమ్ కాల్ దట్ నంబర్. డౌట్స్ ఉన్నా కానీ, సైకలాజికల్ సపోర్ట్ ఉన్నా కావాలన్నా కానీ. ఐ థింక్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్ ఉంది కానీ ఫ్రెండ్స్ కెన్ టాక్ టు ఈచ్ అదర్ ఆన్ ద ఫోన్. సో ప్రతి ఒక్కరు వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ వెరీ కాన్షియస్గా. ఇది భయపడేది కాదు, జాగ్రత్త పడితే మంచిది. వీ కెన్ ఓవర్కమ్ దిస్ వైరస్. లెట్ us హెల్ప్ ఈచ్ అదర్ అండ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్. Eat cooked food, wash your hands. If you're sneezing, sneeze only in your shoulder and then let these hands not touch your face. అలాంటివి ఇప్పుడు అందరికి తెలుసు, రిపీట్ చేస్తే బోర్ అవుతుంది అందరికి. కానీ దీస్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్లీ ఫాలోడ్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ beat this virus and contain the number of people who are infected and definitely minimize the number of people who die with this problem. వుహాన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కంట్రోల్లోకి వచ్చింది ఈ ప్రాబ్లం అని అన్న. ఆల్మోస్ట్ ఒక కేసు కూడా నమోదు కాలేదనే విషయం కూడా విన్నాం. సో లాస్ట్ 1 వీక్ నుంచి నో న్యూ కేసెస్ అండ్ అక్కడ హెల్త్ కేర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చైనా వచ్చారు. వాళ్ళకు హెల్పింగ్ ఇన్ ట్రీట్మెంట్. 600 బెడ్ కొత్త హాస్పిటల్ పెట్టారు కదా, వాళ్ళని కూడా వాళ్ళని ఇంటికి పంపించేశారు, సేయింగ్ నౌ వీఆర్ ఫైన్, వీ డోంట్ నీడ్ ఇట్ అని. సో నార్మల్సీకి వచ్చేస్తుంది. సో భారత్ కూడా అసలు చైనా ఎలా ఆపగలిగింది అన్న ఐడియాస్నో లేకపోతే వాళ్ళ నుంచి ఈ హెల్ప్ కానీ తీసుకోబోతుంది అన్నట్లుగా ఏదో ఒకటి విన్నాను, ఇది నిజమేనా? ఐ థింక్ వాళ్ళు చేసినవి అన్నీ చాలా మటుకు సోషల్ మీడియాలో వేరే రీసెర్చ్ రిపోర్ట్స్. WHO ఈస్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ హెల్ప్ అండి. అండ్ WHO ఈస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ది మినిస్ట్రీ, విత్ ద గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ కోఆర్డినేషన్ పోర్టల్ అది WHO ఇచ్చింది. ఇదే మన హెల్త్ సెక్రటరీ సెడ్ షీ ఈజ్ యూజింగ్ దట్ పోర్టల్. సో అలా చాలా నాలెడ్జ్ ఉంది.
అయినా వాళ్ళ దేశంలో చేసినంత స్ట్రిక్ట్గా మన కంట్రీలో చేయలేము అనిపిస్తుంది ఆనెస్ట్లీ చెప్తే. వాళ్ళు సోషల్ మీడియా స్కానింగ్, సోషల్ మీడియా లిస్నింగ్ అంటారు, ఫోన్ కాల్స్ ట్యాపింగ్, క్రెడిట్ కార్డ్ ట్రాకింగ్. సో ఒక క్వారంటైన్లో ఉండే మనిషి ఆయన క్రెడిట్ కార్డ్ తీసుకొని బయట ఏదైనా రెస్టారెంట్కి పోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోయి పోలీస్ పోయి వాళ్ళని పట్టుకుంటారు. సో అలాంటి స్ట్రిక్ట్నెస్ మన దేశంలో లేదు. అందుకే నిన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చి దిస్ ఈజ్ అ జనతా, మీరు మనమే బయటికి వచ్చి మనమే ఇట్లా అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ పీపుల్ మనం మంచి బిహేవియర్ చేసుకోవాలని అలాంటి మెసేజ్ ఇచ్చారు. నా రిక్వెస్ట్ అందరికీ, లెట్ us ఆల్ ఫాలో దిస్ ప్రాక్టీస్, లెట్ us follow this social distancing discipline. No big gatherings, no more than 10 people at any time in any one place. Home gani inti parties anni maneshi konni రోజులు మనం స్ట్రిక్ట్గా ఉండి without being selfish about our own enjoyment, if we think about the whole population and the community, I think we will definitely overcome this virus. ఇదంతా జరుగుతుంది ఒక పక్క, తర్వాత ఆర్థిక మాంద్యం రాబోతుంది. అంటే ఇది జరగక ముందు నుంచే కొంచెం ఈ ఫీలింగ్ ఒకటి ఉంది. అంటే చైనా అండ్ అమెరికా ఇంటర్నల్గా ఒక వార్ జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆర్థిక మాంద్యంలో పడిపోతున్నాయి. సరే, మనం ఇతర దేశాల గురించి మాట్లాడుకునే కంటే మన భారతదేశం గురించి మాట్లాడుకున్నా అసలు ఎకనామికల్గా ఏ రకమైన పరిస్థితి, ఏ రకమైన సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాం మనం? సో దీనికన్నా ముందే అండి మనకు లాస్ట్ 6 quartersలో మన జీడిపి ఇట్లా తగ్గుతూ వస్తుందన్నమాట. సో మనం 7% జీడిపి గ్రోత్ ఉంటుంది అనుకునే పరిస్థితిలో అది క్వార్టర్ బై క్వార్టర్ అది తక్కువైతూ ఇట్స్ బిలో 5% జీడిపి సిచ్యువేషన్లో అప్పుడు ఇది వచ్చిందనమాట. సో ఈ వుహాన్ నుంచి వచ్చిన ఈ వైరస్ వల్ల కరోనా COVID-19 discovered in the year, so COVID-19 వైరస్ వల్ల ఫస్ట్ వచ్చి ఒక డిమాండ్ షాక్ అంటారు. బికాజ్ షాప్స్ అన్నీ మూసి, ఎయిర్లైన్లు అన్నీ మూసి, హోటల్లో ఇది కన్సంప్షన్ తగ్గిపోయి డిమాండ్ షాక్ వస్తుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ షాక్. సెకండ్ వచ్చి సప్లై చైన్ షాక్ అనమాట. ఎందుకంటే మాకు మందులు దొరుకుతాయా, మన చిన్న వీవర్స్కే అనుకోండి, వాళ్ళకు ఆ యాన్ వచ్చి చైనా నుంచి వస్తుంది. ది APIs to make medicines are coming from China. So ఇదొక సప్లై చైన్ డిస్రప్షన్ షాక్ అనమాట. అండ్ ద థర్డ్ ఇస్ ది ఎంటైర్ ఎకనామిక్ షాక్. స్టాక్ మార్కెట్ పడిపోయి, రూపీ వాల్యూ పడిపోయి, ఈ 3 షాక్స్ కలిసి వచ్చే వరకు దెర్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ. ఇప్పుడు మన ఫోకస్ వచ్చి హెల్త్ కేర్ బాగా చూసుకొని అందరి లైఫ్స్ జాగ్రత్తగా కాపాడి ఈ యుద్ధం కొట్లాడి నెక్స్ట్ ఎకానమీలా గవర్నమెంట్ వచ్చి చాలా చాలా స్టెప్స్ తీసుకున్నవాల్సి వస్తుంది. సో ఈరోజు GST పేమెంట్ డేట్ అనుకుంటా. వీ నీడ్ అ పోస్ట్పోన్మెంట్ ఫర్ GST పేమెంట్, యూ నీడ్ పోస్ట్పోన్మెంట్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, యూ నీడ్ ఇది. కొంతమంది అనుకుంటే ఇప్పుడు స్కూల్ టీచర్స్ని వాళ్ళని ఇంటికి పంపించేసి ఇఫ్ దే డోంట్ గివ్ దెమ్ మనీ, హౌ విల్ దే పే దేర్ హౌస్ రెంట్ ఆర్ దేర్. అండ్ ఇంకా పరిస్థితి రూరల్ పోర్కైనా ఫుడ్ అన్న దొరుకుతుంది, అర్బన్ పోర్కు ఫ్రీ రైస్ తప్ప వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉండదు. చిన్న చిన్న షెడ్స్లల్లో బీహార్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండి కన్స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళకి ఆ రోజు ఇది లేకుంటే హౌ ఆర్ దే గోయింగ్ టు ఈట్? సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ వచ్చి అలాంటి వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో పైసలు ఎట్లా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా సమ్ మెకానిజం టు ఎన్షూర్ దట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఐ థింక్ ఇది చాలా ముఖ్యమైన విషయం. అర్జెంటుగా గవర్నమెంట్ వచ్చి దాని మీద చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ 6 యూనిట్స్ అయిపోయి వాళ్ళు మూతపడిపోతే మళ్ళీ దానికి జాబ్స్ ప్రాబ్లం. సో ఇదొక విషస్ సైకిల్ లాగా అనమాట. ఈ సైకిల్ని ఒక బ్రేక్ ఇవ్వాలంటే వెదర్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్, ఒక 2 months వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఫ్రెష్ మనీ ఇన్ టు ద సిస్టమ్, ఒక లక్ ఇది అనుకోవచ్చు దట్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ ఇస్ ఓవర్. ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫార్మర్ స్కీమ్ కానీ ఏ స్కీమ్ కానీ ఫ్రెష్గా ఏప్రిల్ నుంచి కొత్తగా అందరు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ పైసలు వేసి వితౌట్ వెయిటింగ్ క్వార్టర్ బై క్వార్టర్ ఇవ్వకుండా కొంచెం ముందే ఇచ్చేస్తే
that will infuse capital again into the system. ఒక రికవరీ అయ్యే అవకాశం, ఒక గుడ్ మెథడాలజీ అది. అలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మొత్తం ముయ్యకుండా వాళ్ళు ఒక సేఫ్ జోన్, కోవిడ్ సేఫ్ జోన్ అని చెప్పి ఒక స్క్రీనింగ్ చేసి వాళ్ళని కొంచెం దూరం ఉంచుకొని ఇఫ్ యూ కెన్ కేర్ఫుల్లీ వర్క్అవుట్ దట్. సో మనం క్రియేటివ్గా ఒక మంచి ఎనర్జీతోని దేశం ఎలా బాగుపడాలన్న ఆ ఐడియాతోని సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తీసుకోకుండా, ఎప్పుడు కొంతమంది వచ్చి గవర్నమెంట్ ఈజ్ సస్పిషియస్ ఆఫ్ కార్పొరేట్ అండ్ కార్పొరేట్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ గవర్నమెంట్ అని ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ఇది మన దేశం, మన ప్రజల కొరకు అందరం కలిసి చేద్దామని ఆ ఒక కొత్త నేషనలిజంతోని మనం ముందుకెళ్ళాలి. అండ్ ఓన్లీ దెన్ వీ విల్ ఫైట్ ద హెల్త్ కేర్ బ్యాటిల్ అండ్ దెన్ సేవ్ ది ఎకానమీ యాజ్ వెల్. సో కొంత టైం పడుతుంది, కానీ ఇప్పుడు నేర్చుకునే లెసన్స్ ఒక క్రైసిస్లో ఎప్పుడు కొన్ని పాటలు కొత్తగా నేర్చుకుంటాం. దోస్ లెసన్స్ ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ మీరు అన్నట్టు. ఇంకోటి ఒక పెద్ద ఎకానమీ మనది, ఇండియా ఒక పెద్ద ఎకానమీ, విల్ బీ అమంగ్ ద టాప్, ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఆ స్టేజ్కు పోతున్నాం. వీ షుడ్ నాట్ బీ ఓవర్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. సో మెడిసిన్స్ కానీ మన డిఫెన్స్ కానీ వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ మేక్ ఇన్ ఇండియా సో దట్ ఇండియా హ్యాస్ అ సెల్ఫ్ సఫిషియన్సీ. సో అలా కొంచెం ఫార్ సైటెడ్నెస్, దూరదృష్టితోని కొన్ని ప్లానింగ్ చేసేది ఉందని అనిపిస్తుంది. ఈ వైరస్ ద్వారా అలాంటి సిచ్యువేషన్ మమ్మల్ని ఒక వేకప్ కాల్లా వచ్చింది. తప్పకుండా అది కూడా ఒక పాజిటివ్గా తీసుకొని వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కంట్రీ. సో నేను చెప్పింది ఏంటంటే దట్ వీ షుడ్ బీ స్ట్రాంగర్ యాజ్ అ కంట్రీ అండ్ స్మార్టర్ as a race and better as a humanity. సో కరోనా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫైనల్లీ మీ లైఫ్లో మీకు అనిపించిన ఒక మంచి స్వీట్ మెమరీ ఏదన్నా మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటారా? ఐ థింక్ ఐ మీన్ దేవుని దయవల్ల అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఇట్స్ దిస్ థింగ్ ఐ థింక్ ఒక పేషెంట్ వచ్చి వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, వాళ్ళ ఫాదర్ వచ్చి యూ సేవ్డ్ మై చైల్డ్, యూ గేవ్ మీ బ్యాక్ మై చైల్డ్. అది నేను చేసింది కాదు, అది దేవుని చేసింది. కానీ మాకు మా అపోలో ఫ్యామిలీలో యూనో 80,000 పీపుల్ చేసే మంచి కార్యాలకన్నీ మాకే క్రెడిట్ వస్తుంది. సో దట్ వే ఐ థింక్ ఐఎమ్ బ్లెస్. సో అదొక మంచి మెమరీ ఉంది. మమ్మీ డాడీ దే బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ మీ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ మెమరీ. ఐ థింక్ ఆల్సో వాట్ స్టాండ్ అవుట్ మెమరీస్ అనుకుంటే నాకు చాలా ఇట్లా మంచి గుర్తుంది. మా పెళ్ళి కాకముందు ఐ హ్యాడ్ సీన్ విశ్వేశ్వర్ అండ్ we had both met in my sister's house అనమాట. సో 2 days వాళ్ళేం చెప్పలేదు, మనమేం చెప్పలేదు. మా బ్రదర్లో వచ్చి డాడీ పంపించారు, పోయి అడగండి ఏంది అని, ఏం చెప్తలేరు. సో అనిల్ బాబా విశ్వేశ్వర్ని అడిగితే వాట్ డూ యూ థింక్, వై హ్యావెంట్ యూ గివెన్ అ వర్డ్ అంటే ఐ వాంట్ టు నో వాట్ షీ థింక్స్ అని చెప్పారు. సో ఆ టైంలో హీ వాజ్ జస్టిస్ మాధవ్ రెడ్డి సన్. వీ వర్ యునో అపోలో హెడ్ నాట్ రియల్లీ just started అనమాట. And he wanted to know what is my opinion. So Allah, someone who gives respect to the other person is something that I will always remember. I think that was a good memory. And I think of course my children, vallu profession la I think they this thing, but oka roju manam andaram mountain climbing ellamu. So ఆ మౌంటైన్ క్లైంబింగ్లో ర్యాప్లింగ్ అనేది ఉంటుంది. పైన గుట్టకెక్కి ఒక దారంలో యూ హ్యావ్ టు కమ్ డౌన్, ఇట్లా జంపింగ్. సో ఎక్కేటప్పుడు సరే మంచిగానే ఎక్కినా, ఈచ్ వన్ హ్యాస్ టు కమ్ డౌన్ 1 by 1. నేను పైకి ఎక్కితే చాలా దూరం అనిపిస్తుంది, భయం ఉండే. కింద చూస్తే నా 3 బాబులు చూస్తున్నారు, ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది. సో ఎట్లనో ధైర్యం చేసుకొని నేను ర్యాప్లింగ్ చేశా కిందికి వచ్చినాక గుడ్ జాబ్ మామ్ అని చెప్పారు. ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ మెమరీ దట్. ఓకే, సో ఈ కాలమే అట్లుంది. మనం పెరిగినప్పుడు వీ వాంట్ అవర్ ఫాదర్ అండ్ మదర్ టు సే గుడ్ టు అస్.
ఇప్పుడు మేము పెద్దగా అయినాం, నవ్ వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు సే గుడ్ టు అస్. సో మనం శాండ్విచ్ జనరేషన్ అయిపోయినాం, దట్ వీ నీడ్ అవర్ చిల్డ్రన్స్ గుడ్ విషెస్. బట్ ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ బికాజ్ అది కూడా వాళ్ళందరూ ముగ్గురు బాయ్స్. గర్ల్స్ యూ కెన్ గెట్ అ బాండింగ్, బట్ టు గెట్ ది అప్రిసియేషన్ ఆఫ్ మై సన్స్ వాజ్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. మీ పర్సనల్ లైఫ్ గురించి, అలాగే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న కరోనా సమస్య గురించి కూడా చాలా విషయాల్ని షేర్ చేశారు. అండ్ అపోలో సైడ్ నుంచి, అపోలో హాస్పిటల్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారనే విషయం గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ షో. రేపు మరో టాపిక్తో, మరొక ప్రత్యేకమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.